సార్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిన్న వచ్చినటువంటి క్లారిటీని చూసినట్లయితే పాలసీ రూపకల్పనలో నేరపూరిత కుట్ర లేదు అని చెప్పి, ఈ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవు అని చెప్పి సిబిఐ న్యాయస్థానం ఫైర్ అయి వీరికి క్లియర్ చిట్ ఇచ్చింది. అంటే ఒకప్పుడు ఈ నేరపూరిత కుట్ర లేదని ఇప్పుడు అంటున్నారు, కానీ ఒకప్పుడు బెయిల్ నిరాకరించారు, వీళ్ళు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. ఇందులో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్నారో వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు నిర్దోషులు అని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు జరిగిన ఈ నష్టానికి బాధ్యులు ఎవరు అవుతారు సార్? అంటే ఈ కేసు సీరియస్ క్వశ్చన్స్ రైజ్ చేస్తుంది. అఫ్ కోర్స్ ఇది ఫైనల్ కాదు, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ సిబిఐ ఢిల్లీ హైకోర్టులో అపీల్ చేసింది. ఇది ప్రత్యేక కోర్టు స్పెషల్ కోర్టు తీర్పును, సిబిఐ స్పెషల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో వేసింది. రేపు హైకోర్టు తీర్పు తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తుంది. అదేమి ఇంత తొందరగా తెగేది కాదు, ఎందుకంటే చాలా కేసులు మనం 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు చూస్తున్నాం. సో కానీ ఇందులో రైజ్ అయిన అంశం ఏంటంటే, మీరు సుప్రీంకోర్టు గతంలో బెయిల్ ఇవ్వడానికి కూడా నిరాకరించింది. ఇప్పుడు ఏమో ప్రత్యేక న్యాయస్థానం అసలు ఈ కేసు డిశ్చార్జ్, ఈవెన్ అక్విటెడ్ కూడా కాదు, అక్విటెడ్ కు డిశ్చార్జ్ తేడా ఉంది. అక్విటెడ్ అంటున్నామో విచారణ జరిపి నిర్దోషులుగా తేల్చడం. అసలు ఈ ఆరోపణలకే ప్రాతిపదిక లేదు, ప్రాథమిక సాక్ష్యాధారాలు కూడా లేవు, ప్రైమా ఫేసి ఎవిడెన్స్ కూడా లేదు. అసలు కేవలం కల్పితం, ఇదంతా ఊహాజనితము. తాము ముందుగా రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం కేసు పెట్టారు. ఇలా చాలా తీవ్రమైన ఆరోపణలు చేసి ఆఖరికి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ పైన డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా కోర్టు ఆదేశించింది. మరి అంతకుముందు ఏ ప్రైమా ఫేసి ఆధారాలు లేకపోయినా బెయిల్ ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు మనీష్ సిసోడియా 530 days జైల్లో ఉన్నాడు, మామూలు విషయం కాదు కదా. సో రైట్ టు లిబర్టీ ఇస్ ఎ ఫండమెంటల్ రైట్. సో ఆ ఫండమెంటల్ రైట్ను హరించినందుకు ఎవరు బాధ్యత వహించాలి? పొలిటికల్ డ్యామేజ్ తీసుకుంటే ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి పోయింది, ఆఖరికి ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయాడు, ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం కూడా కోల్పోయింది. కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉంటూ 156 days జైల్లో ఉన్నాడు. నిన్న కోర్టు అన్నది కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో ఉన్న వ్యక్తి పైన ఏ ఆధారాలు లేకుండా కేసు పెట్టడం రూల్ ఆఫ్ లా, చట్టబద్ధ పాలనకు వ్యతిరేకం అని కోర్టు చెప్పింది. మరి దీనికి బాధ్యత ఎవరు వహించాలి? సో మీకు ఒక చీఫ్ మినిస్టర్ 156 days జైల్లో ఉంటే పాలన పైన ప్రతికూల ప్రభావం పడుతుంది. చివరకు ఆయనను విడుదల కావడానికి కూడా ప్రాతిపదిక ఏంటి? ఆధారాలు లేవని కాదు, ప్రొలాంగ్డ్ ఇన్కార్సిరేషన్ అంటే సుదీర్ఘకాలం జైల్లో ఉంచడం, అది కూడా కరెక్ట్ కాదు. బెయిల్ లేకుండా, అలాగే మీకు సాక్షులు 100ల కొద్ది ఉన్నారు, ఇది చాలా సమయం పడుతుంది, ఇంకా ట్రయల్ కూడా మొదలు కాలేదు అనే గ్రౌండ్స్ పైన కేజ్రీవాల్కు బెయిల్ ఇచ్చారు. సో మరి ఈ న్యాయ ప్రక్రియలో ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్ అంటారు. అంటే ఆఖరికి దోషిగా తేలుతుంది కాదు. మన దేశంలో మన క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఎవరిపైనైనా కేసు పెట్టి ఎంతకాలమైనా జైల్లో పెట్టి వాళ్ళను ఆఖరికి ప్రాసెసే పనిష్మెంట్గా ఏ తప్పు చేసినా చేయకపోయినా జైల్లో పెట్టవచ్చని ఈ కేసు మరోసారి రుజువు చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఏమీ ఉందా లేదా అనే డిబేట్లకు నేను వెళ్ళడం లేదు, నేను కాదు డిసైడ్ చేయాల్సింది, అది కోర్టులు డిసైడ్ చేయాలి. కానీ నిన్న ఢిల్లీ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రకారం ఆ తీర్పే నిజమైతే మరి ఏ తప్పు చేయకపోయినా ఎందుకు జైల్లో ఉండాలి, ఎందుకు అరెస్ట్ కావాలి, ఎందుకు బెయిల్ కూడా రాకూడదు, ఎందుకు పదవి కోల్పోవాలి, దీనికి ఎవరు బాధ్యత వహించాలి? సో మీకు ఇలాంటి చట్టాలు, కఠిన చట్టం, పిఎంఎల్ఏ చట్టం, ఇలాంటి చట్టాలు ఏంటి అంటే బెయిల్ కూడా రాదు. సో అందువల్ల ఈ సీరియస్ క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నది మన లీగల్ ప్రాసెస్ పైన. కనీసం ఒక ముఖ్యమంత్రి పైన పట్టిన కేసైనా 6 నెలలు 3 నెలలు నెల రోజుల్లో 15 రోజుల్లో తేల్చేయచ్చు కదా. ఆయన బెయిల్ ఇస్తే వచ్చే ప్రమాదం ఏంటి అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది. అంటే ఆయన సాక్ష్యాధారాలను తారుమారు చేస్తాడు, సాక్షుల్ని ప్రభావితం చేస్తారంటూ బెయిల్ ఇవ్వరు. అదే ఇక్కడ సాక్షులే లేరు, సాక్ష్యాధారాలే లేవని కోర్టు చెప్తోంది. అందువల్ల దిస్ రైజెస్ సీరియస్ క్వశ్చన్స్. ఎలా మన దేశ ప్రజాస్వామ్యంలో రాజకీయ ప్రత్యర్థుల్ని వేటాడి వెంబడించి వారిని ప్రజాక్షేత్రంలో ఓడించలేనప్పుడు రాజకీయ ఆరోపణలతో ఓడించవచ్చు అని, ఇది మొదటిది. రెండవది పవర్ పొలిటికల్ నరేటివ్. కోర్టులో ఏమైంది, చట్టం ఏంటి, దోషి నిర్దోషి అనే దాంతో సంబంధం లేదు.
ఎంత బలమైన పొలిటికల్ నరేటివ్ బిల్డ్ చేయగలిగితే నేరము జరిగిందా జరగలేదా అనే దాంతో సంబంధం లేకుండా రాజకీయ పరమైన శిక్ష అయితే వేయచ్చు. కోర్టులో శిక్ష పడుతుందా లేదా, చట్టం ప్రకారం శిక్ష పడుతుందా లేదా తెలియదు, కానీ ప్రజా కోర్టులో మాత్రం కేవలం పొలిటికల్ నరేటివ్తో శిక్షలు వేయవచ్చు అని ఈ ఎపిసోడ్ తెలియజేస్తుంది. అంటే మీకు కనీసం న్యాయస్థానంలో కోర్టులో శిక్షలు పడాలన్నా ఎవిడెన్స్ ఉండాలి, లీగల్లీ టెనబుల్ చట్టపరంగా నిలబడగలిగేటువంటి ఎవిడెన్స్ ఉండాలి. కానీ ప్రజా కోర్టులో శిక్షలు పడాలి అంటే ఇవేదే అవసరం లేదు. నువ్వు ఎంత సమర్థవంతంగా ఒక పొలిటికల్ నరేటివ్ క్రియేట్ చేయగలవు, నీకున్న మీడియా సహకారంతో, సోషల్ మీడియా సహకారంతో ప్రజల్ని ఎలా నమ్మించగలవు అనే దానిపైనే ప్రజా కోర్టులో శిక్ష ఉంటుంది. ఎవిడెన్స్తో సంబంధం లేదు, కేసు పురాపరాలతో సంబంధం లేదు, చట్టబద్ధంగా నిలుస్తుందా లేదో సంబంధం లేదు, ఆధారాలు ఉన్నాయా సంబంధం లేదు. ఇప్పుడు కేజ్రీవాల్ ఉదాహరణ దీనికి క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఢిల్లీ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రకారం అయితే కేజ్రీవాల్ ఎందుకు ఓడిపోయాడు, ఎందుకు ప్రజల ముందు దోషిగా నిలబెట్టబడ్డాడు? సాక్ష్యాల నుండి కాదు, కేసు నుండి కాదు, నేరం చేసి కాదు, డబ్బు తిని కాదు. ఎందుకు అంటే భారతీయ జనతా పార్టీ సమర్థవంతంగా సెంట్రల్ ఏజెన్సీస్ని ఉపయోగించి కేసు పెట్టి అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ పొలిటికల్ నరేటివ్నే బ్రేక్ చేసింది. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా అగెన్స్ట్ కరప్షన్ ఉద్యమంలో యూపీఏ 2 హయాంలో జరిగిన కుంభకోణాల నేపథ్యంలో పుట్టిన పార్టీ. సో ఆ పార్టీకి ప్రాతిపదికే క్లీన్ పాలిటిక్స్, గుడ్ గవర్నెన్స్. సో గుడ్ గవర్నెన్స్ అనే అంశం పైన ఆపును ఓడించలేదు కనుక బీజేపీ, ఎందుకంటే ఈ బీజేపీ ఇంతకన్నా మెరుగైన సుపరిపాలన ఇస్తుందని భారతీయ జనతా పార్టీ ప్రజలు నమ్మించలేదు. అందులో అది ఢిల్లీ నగరం, అర్బన్ ఓటర్స్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లాగా వెనుకబడిన సమాజాలు కావు. సో ఇవి మోర్ అవేర్నెస్ ఉండేటువంటి సిటీ గనక ప్రజాక్షేత్రంలో తాము మెరుగైన సుపరిపాలన ఇస్తామని ప్రామిస్ చేసి ప్రజల్ని ఒప్పించడం సాధ్యం కాదు గనక ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ ఉనికికి మూలమైన క్లీన్ పాలిటిక్స్ అనే దాన్ని దాడి చేశారు, దాన్ని డిస్మాంటిల్ చేశారు, దాన్ని డిమాలిష్ చేశారు. అంటే అరవింద్ కేజ్రీవాల్ పైన మేము ఈయన అవినీతి రహిత రాజకీయాలు నడుపుతారని ఆశించి ఓటేస్తే ఇలా తయారయ్యాడు ఏంటి అని ప్రజల్లో ఒక హేవ్యభావం క్రియేట్ చేసి ప్రజలు అంగీకరించకుండా చేస్తే అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఎమ్మెల్యేలు కూడా ఓడిపోయారు. అంటే న్యాయస్థానంలో నిలబడకపోయినా ప్రజా కోర్టులో పబ్లిక్ ఒపీనియన్ మ్యానిపులేట్ చేయడం ద్వారా, పొలిటికల్ నరేటివ్ బిల్డ్ చేయడం ద్వారా శిక్షించవచ్చు అనేది ఈ కేసు రెండవ ఉదాహరణ. మూడవది ఏంటి అంటే హౌ సెంట్రల్ ఏజెన్సీస్ ప్యాటర్న్. కేజ్రీవాల్ మొదటి వ్యక్తి కాదు, చివరి వ్యక్తి కాదు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక సిబిఐ, ఈడీ పొలిటీషియన్ల పైన పెట్టిన కేసుల్లో 95% ప్రతిపక్షాల పైన పెట్టిన కేసు. అందులో ఇది ఒక చక్కటి ఉదాహరణ. అంటే ప్రతిపక్షాల పైన కేసులు పెట్టి వారిని ప్రజాక్షేత్రంలో ఓడించ చాతకానప్పుడు ఇలా కేసుల ద్వారా వేధించి, వెంటాడి, వెంబడించి వ్యతిరేక అభిప్రాయాన్ని సమాజంలో కల్పించి ఓడించడం. అందువల్ల మీరు దేశం మొత్తం మీద తీయండి, సిబిఐ, ఈడీ కేసు పెట్టని ఏకైక పార్టీ ఏది అని అడిగారు అనుకోండి, ఆశ్చర్యంగా వచ్చే సమాధానం మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్. ఈవెన్ బీజేపీ పై కూడా కాంగ్రెస్ హయాంలో సిబిఐ, ఈడీ కేసులు పెట్టింది. ఒక్క మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పైన, ఓవైసీ బ్రదర్స్ పైన కాంగ్రెస్ అధికారంలో ఉండని, బీజేపీ అధికారంలో ఉండని సిబిఐ పోదు, ఈడీ పోదు. అంటే ఈ దేశంలో హానెస్ట్ పార్టీగా ఎంఐఎంను, ఆనెస్ట్ పొలిటీషియన్ గా అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఓవైసీలను గుర్తించాల్సిన అవసరం ఉంటుందా? ఎందుకు మరి? ఈ కారణం ఏంటంటే ఎంఐఎం బీజేపీకి ఉపయోగపడుతుంది. బీజేపీకి ఎలా ఉపయోగపడుతుందంటే ఎంఐఎం ముస్లిం ఓట్ను తన వైపు తిప్పుకొని బీజేపీ వ్యతిరేక సెక్యులర్ పార్టీస్కి వచ్చే ఓటును రాకుండా చేసి పరోక్షంగా బీజేపీ బలాన్ని పెంచుతోంది. తర్వాత ఎంఐఎం క్యాంపెయిన్ కు విరుగుడుగా హిందూ పోలరైజేషన్ చేయడానికి బీజేపీకి అవకాశం ఇస్తారు. అందుకే మీరు ఎంఐఎం పైన ఒక్క సిబిఐ కేసు ఉండదు, ఈడీ కేసు ఉండదు, ఐటీ కేసు ఉండదు. వాళ్ళు కడిగిన ముత్యంలాగా బయటికి రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కడిగిన ముత్యాలే వాళ్ళు. ఓవైసీ బ్రదర్స్ 100 కడిగిన ముత్యాలు. ఎందుకంటే హైదరాబాద్ ఓల్డ్ సిటీ ముత్యాల వ్యాపారానికి చరిత్రలో ప్రసిద్ధి కనుక
హైదరాబాద్ ఓల్డ్ సిట్ లో దొరికే 2 కీలక ముత్యాలు, ఒకటి అసదుద్దీన్ ఓవైసీ, 2 అక్బరుద్దీన్ ఓవైసీ. అందుకే బీజేపీ కూడా ఎంఐఎం నాయకుల పైన కేసులు పెట్టదు. సో అలాగే బీజేపీలో చేరితే కేసులు ఉండవు. మీకు అందుకు ఉదాహరణ అశోక్ చౌహాన్, హేమంత్ బిశ్వా శర్మ. హేమంత్ బిశ్వా శర్మ కాంగ్రెస్ లో ఉండగా సిబిఐ కేసు, ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లో లేడు, దాంతో ఆయన మీద కేసు లేదు, ఆయన బీజేపీలో చేరి ముఖ్యమంత్రి అయ్యాడు. మీకు అశోక్ చౌహాన్ ఆదర్శ్ సొసైటీ కుంభకోణాన్ని బీజేపీ ఒక ప్రచార అస్త్రంగా ఆయుధంగా మలిచింది. పార్లమెంట్కి ఇచ్చిన నివేదికలో కూడా ఆదర్శ్ సొసైటీ అశోక్ చౌహాన్ పేరు రాశారు, యూపీఏ హయాంలో జరిగిన అవినీతి. ఈ నివేదిక ఇచ్చిన 1 వీక్ లోనే అశోక్ చౌహాన్ బీజేపీలో చేరి ఆ ఆదర్శ్ సొసైటీని ప్రచారాస్త్రంగా చేసుకున్న బీజేపీ అశోక్ చౌహాన్ చీఫ్ క్యాంపెయినర్ గా పెట్టింది రాజ్యసభకు పంపించి. అలాగే మమతా బెనర్జీ ఎప్పుడైతే ఇండియా కూటమిలో ముసలం లాగా మారిపోయారో, ఇండియా కూటమి యునైటెడ్ గా ఉండకుండా శాయశక్తిలా మమతా బెనర్జీ రాజకీయం చేస్తుంది. అందుకే మీరు గమనించండి, అభిషేక్ బెనర్జీ జైలుకు పోడు, ఆయన పైన చిట్ ఫండ్ స్కామ్ లో ఇప్పుడు ఏమైనా బెంగాల్ ఎలక్షన్ల ముందు పోతే చెప్పలేం, కానీ ఇప్పటి వరకు ఏ శిక్ష ఉండదు. ఎందుకు ఉండదంటే ఆయన పరోక్షంగా మమతా బెనర్జీ ఇండియా కూటమిని విడగొట్టి కాంగ్రెస్ పార్టీ పైన రోజు దాడి చేస్తూ ఇండియా కూటమి ఐక్యతను దెబ్బతీసి బీజేపీ ప్రయోజనాలు కాపాడుతోంది కనుక మీకు మమతా బెనర్జీ పైన, ఆమె పరివారం పైన ఏ అరెస్టులు ఉండవు, జైల్లో ఉండవు. రాష్ట్రంలో బీజేపీ ప్రధాన ప్రత్యర్థి కనుక ఆ మేర ఘర్షణ ఉంది తప్ప ఇంకోటి ఉండదు. సో ఇలా మనము దేశం మొత్తం మీద చూసినప్పుడు బీజేపీ పొలిటీషియన్ల పైన కేసులు ఉండవు, బీజేపీకి పరోక్షంగా ఉపయోగపడే వారి మీద కేసులు ఉండవు, బీజేపీలో చేరితే కేసులు ఉండవు. సో మరిగా ఈ సిబిఐ ఈడీలకు పైన ఏంటి విశ్వాసం? నిజంగా ఇది దేశ ప్రజాస్వామ్యం పైన, దేశంలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ పైన ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తే ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం కాదు. కేజ్రీవాల్ రేపు 3-4 ఏళ్ల వరకు ఎలక్షన్ లేవు. సో ఇప్పుడు ఆ రోజు ఎలక్షన్ ఢిల్లీ ఎన్నికలకు ముందేమో కేసు పెట్టి దోషిగా ప్రజల ముందు నిలబెట్టి బెయిల్ కూడా ఇవ్వకుండా రాజకీయంగా కూడా ఆయన ప్రచారాన్ని అడ్డుకొని చివరికి ఆయనను ప్రభుత్వాన్ని ఓడించారు. ఇప్పుడు తీర్పు ఇప్పుడు వచ్చింది, ఏం లాభం? తీర్పు అయిపోయింది కదా, జరిగిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు ఎన్నికలు లేవు త్వరలో, దీనిపైన మళ్ళీ కొత్తగా ఆయన జనంలోకి వెళ్ళి ప్రజా తీర్పును కోరే ప్రయోజనం లేదు. ఒక రాజకీయ నాయకునికి న్యాయస్థానంలో న్యాయం దక్కి ప్రజా కోర్టులో నష్టం మిగిలిపోతే ఏమవుతుంది? అందుకే కేజ్రీవాల్ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. సో నాకు న్యాయస్థానంలో న్యాయం దక్కింది, కానీ ప్రజా కోర్టులో నాకు వేసిన శిక్షకైతే విరుగులు లేదు కదా. అందుకే కేజ్రీవాల్ అంటున్నాడు, దమ్ముంటే ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు పెట్టండి, మీ బీజేపీ 10 సీట్ల కన్నా ఎక్కువ రావు అంటున్నాడు. ఎన్నికలు బీజేపీ పెట్టదు, కానీ ఆ డిమాండ్ ఎందుకు వస్తుంది అంటే మీరు కేజ్రీవాల్ దోషి అని చెప్పి ఎన్నికలకు పోయి గెలిచారు. ఇప్పుడు కేజ్రీవాల్ నిర్దోషి అని కోడి చెప్పినప్పుడు ఏ ప్రిమైజ్ మీదనైతే ఎన్నికలకు పోయారో, ఏ ప్రిమైజ్ మీదనైతే ఢిల్లీని గెలుచుకుందో బీజేపీ, ఇప్పుడు ఆ ప్రిమైజే కొట్టివేసినప్పుడు మళ్ళీ ఎన్నికలకు ప్రాతిపదిక ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది కదా. అందువల్ల దిస్ ఈజ్ ఎ సీరియస్ క్వశ్చన్. ఇండియన్ డెమోక్రసీలో ప్రతిపక్షాలను బలహీనపరచడానికి ప్రజాక్షేత్రంలో పోరాడ చేత కానప్పుడు ఇలా కేసుల ద్వారా, సెంట్రల్ ఏజెన్సీస్ ద్వారా మ్యానిపులేట్ చేసి పాలిటిక్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయవచ్చు అనే దానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ.